ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రైల్వే టికెట్లపైన సీనియర్ సిటిజన్లకు కేంద్రం గుడ్ న్యూస్ అనమాట. సో ఎందుకంటే కేంద్రం ఎటువంటి గుడ్ న్యూస్ చెప్పింది ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది అనమాట. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. భారతదేశం మొత్తం విస్తరించింది ఏంటంటే రైల్వే ప్రయాణాలు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా సామాన్య ప్రజలకు రైల్వే ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటాం. ఎందుకంటే రోడ్డు ప్రయాణంతో కూర్చుకుంటే రైల్వే ప్రయాణాలకు ఖర్చు తగ్గుతుందని చెప్పేసి. అయితే రైల్వే ప్రయాణికుల్లో సీనియర్ సిటిజన్లకు సంబంధించి చాలా రకాలటువంటి ఏదైతే ప్రయోజనాలు చెప్తూ ఉంటారో, అయితే ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పిందనమాట. సో ఏంటనేది చూద్దాం. ఇందులో వచ్చేసి వృద్ధులు అనమాట. సో ఎవరైతే వృద్ధులు ఉన్నారో కరోనా సమయంలో ఆపేసిన సీనియర్ సిటిజన్ టికెట్ రాయితీ అంటే ఏంది, డిస్కౌంట్ అనమాట. సో ఇక భారతీయ రైల్వే తిరిగి ప్రారంభించబోతుంది అనమాట. దీనివల్ల లక్షలాది మంది వృద్ధులు, ఎందుకంటే ఇండియా మొత్తం వృద్ధులు అయితే ఉంటారు, దీంట్లో భాగంగా ఈ పథకాన్ని అయితే పొందవచ్చు అనమాట. ప్రయాణ ఖర్చులు తగ్గడమే కాకుండా రైలు ప్రయాణికులు మరింత సాఫీగా, ఎందుకంటే ఒక కుటుంబంలో వెళ్ళేటప్పుడు సీనియర్ సిటిజన్లకు సంబంధించి చాలామంది తీసుకోపోని పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే వారిని దింపడం, ఎక్కడం ఇలాంటి, దాంతోపాటు దూర ప్రాంతాలకు కొంతమంది మాత్రం తీసుకెళ్తారు. ఇక వృధాగా ఖర్చులు అనే విధంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాయితీ టికెట్ పైన ఇవ్వడం కూడా వారికి, అంటే వారిని కుటుంబంతో గడిపాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు తప్పనిసరి తీసుకెళ్లే ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి వృద్ధులకు లభించే సౌకర్యాల్లో టికెట్ ధరలో తగ్గింపు, దూర ప్రాంతాలకు వెళ్లే వృద్ధులకు టికెట్ రేట్లో తగ్గింపు లభిస్తుంది అనమాట. సో ఇక ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్ ఎలాగైతే ఉందో అందులో వచ్చేసి కాస్త టికెట్ రేట్లు అయితే ఉందో తగ్గుతాయి అనమాట. ఇవి తీర్థయాత్రలు కావచ్చు, దైవభక్తి సంబంధించి కుటుంబ సభ్యులను చూడడానికి లేదా వైద్య చికిత్సల కోసం వెళ్లే వృద్ధులకు ఆర్థికంగా పెద్దగా ఊరటనే ఇస్తుంది అనమాట. సో ఇక దూర ప్రాంతాల్లో ఉన్న వారికి వారిని చూడడానికి కూడా అవకాశం కూడా కల్పిస్తుంది. కాబట్టి స్టేషన్లో ఇంకా రైలు ప్రయాణ సమయంలో వృద్ధులకు ప్రాధాన్యత ఇస్తారు. నడవడానికి ఇబ్బంది పడే వారికి లేదా ఇతర అవసరాలు కోసం రైల్వే సిబ్బందికి ప్రత్యేక సహకారం కూడా ఉంటాయని చెప్తున్నారు. సో ఎవరికి ఇస్తారు ఏంటంటే, రైల్వే నిబంధనల ప్రకారం 60 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పురుషులు కావచ్చు, మహిళలు ఎక్కువ లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలకు ఈ రాయితీలతో పాటు ఈ ఫెసిలిటీ కూడా అందుతాయి అనమాట. చాలామంది తెలియదు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయండి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు లేదా ప్రయాణం చేసేటప్పుడు మీ వయసు తెలిపే ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు, ఉదాహరణకు ఆధార్ కార్డు అయినా సరిపోతుంది, లేదంటే ఓటర్ ఐడి లేదా పాన్ కార్డు తప్పనిసరి వెంటనే తీసుకువెళ్ళాలి. సో 3 ఉన్నా పర్లేదు, 3లో 1 ఉన్నా కానీ పరిపలేదన్నమాట. సో కార్డు మాత్రం తీసుకెళ్ళాలి. ఎందుకంటే రైల్లో టికెట్ టీటీ అడిగినప్పుడు టికెట్ రాయితీ వస్తుంది. దాంతోపాటు మీరు వయసు కరెక్టా కాదని చెప్పేసి చూపించడానికి దీనివల్ల ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా పెన్షన్ మీద ఆధారపడే వారికి, మధ్యతరగతి కుటుంబాల వృద్ధులకు ఈ ప్రయోజనం అయితే కలుగుతుందన్నమాట. కేంద్ర గుడ్ న్యూస్ అనమాట. ఆపేసిన పథకానికి సంబంధించి చాలా ప్రయోజనాలు అయితే కలగబోతున్నాయి. దాదాపు 60 లక్షల మంది అయితే ఉన్నారనమాట. సో ఇక కేంద్రం నుంచి ఉద్యోగులు ఎంతమంది ఉంటే ఇక నార్మల్ పీపుల్స్ ఎంతమంది ఉంటారో చూడండి. ఇక మొత్తానికి ఈ పథకానికి సంబంధించి చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. సో ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్